నాకు ధూళి ఎక్కువ. हाय बोलो बॉयस. मिस्टर चरण, मिस्टर भवानी गुप्ता, వీడే శ్రీకాంత్. అంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు వెర్రీ రీజనబుల్. మొత్తానికి మేము హైదరాబాద్ నుండి అనంతగిరి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మేము ఫస్ట్ ఒక హిల్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. ఈ రూట్ ఆ హిల్ వ్యూ పాయింట్ కి వెళ్లే రూట్ అనమాట. వర్షం పడడంతో గుంటలన్నీ నీళ్లతో నిండిపోయింది. రోడ్ అయితే దారుణంగా ఉంది. అయినా ఆ గుంటల్లోనే మేము మా బైక్స్ ని డ్రైవ్ చేయాల్సి వచ్చింది. మా బైక్స్ అన్నిటికీ బాగా బురద అయితే పట్టేసింది. కానీ ఈ రూట్ లో వెళ్తుంటే ఒక్కొక్క ఫారెస్ట్ లో బైక్ డ్రైవ్ చేస్తూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. మొత్తం ట్రీస్, బర్డ్ సౌండ్స్ చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. A few moments later. పాపం చింటుగాడికి లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. వాడు అక్కడ అలా బాధపడుతుంటే వాడిని అలా చూస్తూ ఉండలేక మేము కొండ కిందకైతే స్టార్ట్ అయిపోయాం. వర్షం వల్ల అక్కడ మొత్తం బురద, చిన్న చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. వాటి వల్ల ఆ రూట్ అంతా బాగా అంటే బాగా జారిపోతుంది అనమాట. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా నడవాలి ఈ ప్లేస్ లో. కొంచెం స్లిప్ అయినా మనం అలా పడిపోతాం అనమాట. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జ. మొత్తానికి కష్టపడి మేమందరం కొండ కిందకైతే వచ్చేసాం అనమాట. కొండ కింద మాత్రం మామూలుగా లేదు. ఆ ఏరియా ఎన్విరాన్మెంట్ ప్లేస్ మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది. మా వాళ్ళందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. వాన్లో 80 కిలోమీటర్స్ తడుచుకుంటూ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినందుకు వర్త్ ఇట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది, బీభత్సంగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళందరూ. నిజం చెప్పాలంటే ఒక్కొక్కడు అరుపులు కేకలు అనమాట. అంత బాగుంది ఆ ఏరియా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఫుల్ డాన్స్లు ఇస్తారు మా వాళ్ళు అందరూ, బాగా ఎంజాయ్ చేశారు అనమాట. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వచ్చాం. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ లో లోయల్లే ఉందన్నమాట. అక్కడ ఒకళ్ళు నడవడానికే దారి ఉంది, ఇద్దరు నడవడానికి స్పేస్ లేదు. చూసారు కదా ఎంత హైట్ లో ఉన్నామో, చూడడానికి ఎంత బాగుందో చూసారు కదా. మనకి చుట్టుపక్కల ఎటు చూసినా గ్రీనరీ అనమాట. ఎంత బాగుంది ఆ ప్లేస్ మాత్రం. మనం ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దాం అనమాట. ఆల్రెడీ మనం ముందట వెళ్ళారు, ఆల్రెడీ వెళ్ళారు వాళ్ళు. ఇక్కడ వెళ్దాం, ఏముందో చూద్దాం. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో రావాల్సిన ప్లేస్ అనమాట. ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే
ఖచ్చితంగా రండి. వర్షం పడుతుందని ఆగిపోవడాలు ఇలాంటివి చేయొద్దు. మేము లిటరల్లీ ఎర్లీ మార్నింగ్ 4కి లెక్చి ఫుల్ రెయిన్ అనమాట, బైక్స్ వేసుకుని వచ్చేసాం. ఏదైతే అదైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామని. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం ఫుల్లీ సాటిస్ఫైడ్. సో వ్యూ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో వ్యూ అనేది. ఖచ్చితంగా నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్. కింద నుంచి పైకి వచ్చేసరికి ఒక్కొక్కడికి కారిపోయింది అనమాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ బట్ ఒకటి అంటే ఫ్రెండ్స్ తో వచ్చి వర్షం పడుతుంది కాబట్టి చాలా బాగుంది. నార్మల్గా కూడా బాగుంటుంది ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉంది ప్లస్ వ్యూ బాగుంది కాబట్టి బాగానే ఉంటుంది. సో పక్కా అయితే రండి. ఇప్పుడు కొండ పైకి ఎక్కుతున్నాం. సో పైకి వెళ్ళేటప్పుడు వ్యూ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గో. కొండ కిందకి దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా దిగాలన్నమాట. ఎక్కేటప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో మీరైతే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కింద రాళ్ళు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి అనమాట. సో జాగ్రత్తగా ఎక్కండి. సో ఇప్పుడే అందరూ ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయి పైకి అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంత హైట్ లో ఉందో కొండ అనేది. ఈ హైట్ కొలాబరేషన్ మన యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, బీటెక్ వాళ్ళ బైక్ టాక్సీ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్. బీవిత్ బాలాజీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో పైకి అయితే వచ్చేసాను అనమాట చాలా కష్టపడి. సో పైకి వెళ్దాం. మన వాళ్ళందరూ ఫోటోలు అయితే దిగుతున్నారు. మనం కూడా వెళ్ళి జాయిన్ అయిపోదాం. 1 hour later. దారి తీస్తున్నావారా? చెట్లు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న డబ్బింగ్ మూవీస్ మాట్లాడే తెలుగులో ఉంటుంది. అప్పుడప్పుడు మా వాడు తెలుగు వింటే. ఇక్కడ ఉన్న హిల్ వ్యూ పాయింట్ ని చూసేసిన తర్వాత నెక్స్ట్ మేము అనంతగిరి హిల్ వ్యూ పాయింట్ కి అలాగే వాటర్ ఫాల్స్ ని చూడడానికి అయితే వెళ్ళిపోయాం. మన వాళ్ళందరూ చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. వాచ్ టవర్ ఎలా ఉంటుంది, అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది. నేను అక్కడికి వెళ్ళి మీ అందరికీ ఆ వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వరకు వెళ్ళే దారిలో మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి అనమాట. వాటర్ ఫాల్స్ అనగానే మేము బద్రీనాథ్ సినిమాలో చూపిస్తారు కదా, అలా ఉంటుంది అనుకున్నాం. కనిపిస్తుంది కదా, అదే అనమాట వాటర్ ఫాల్స్. అంతకుమించి ఏమీ లేదు. ఆ రోజు నీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. మేము తడుచుకుంటూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫుల్ వర్షం అనమాట. ఇప్పుడే కొంచెం లైట్గా తగ్గింది, అయినా మేము అందరం అలాగే తడిసిపోయి ఉన్నాం. సో చూసారు కదా చేస్తున్నారు అందరూ. మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్లకి అయితే ఫ్రెండ్స్తో వెళ్ళండి. చూసారు కదా వాటర్ ఫాల్స్ అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో మనం కూడా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఎంజాయ్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వాటర్ అయితే అంతగా లేవు. మనం ఈ వాటర్ ఉన్నాయి కదా, కొంచెం వాటర్ని దాటుకుని మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వాచ్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. సో లెట్స్ గో. సో మనం వాటర్ ఫాల్స్ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్దాం. ఆల్రెడీ మన వాళ్ళందరూ, సో మనం కూడా అలాగే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట. ఇలా రాళ్ళు ఉన్నాయి కదా, సో ఇలాంటి రాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ మనకు మంచి రూట్ అయితే ఉందన్నమాట పక్క నుంచి. సో ఈ రూట్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
పెద్ద భయపడాల్సిన పనే లేదు. సో మనం జాగ్రత్తగా అయితే ఉండండి, ఏది చేసినా జాగ్రత్తగా చేయండి. ఓకే, సో వచ్చేసాం అనమాట వాటర్ ఫాల్స్ లోంచి బయటికి అయితే వచ్చేసాం. సో మన వాళ్ళు అందరూ స్టిల్ చేస్తున్నారు. మనం కూడా జాయిన్ అయిపోదాం ఫోటో సెషన్ లో. ఓకే, వాటర్ ఫాల్స్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం మళ్ళీ మన వాచ్ టవర్కి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా, చాలా హైట్ ఉందన్నమాట. సో లిటరల్లీ మీరే చూడొచ్చు ఎంత హైట్ ఉందో. ట్రెక్కింగ్ ఎలా చేస్తున్నారు మా వాళ్ళు, ఆల్రెడీ అలసిపోయారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఆల్రెడీ పరిగెత్తి మళ్ళీ కొండ ఎక్కేసరికి బాగా ఆయాసం వచ్చేస్తుంది అనమాట. సో మెల్లగా నడుద్దాం. జస్ట్ మిస్ మనోడు పడేవాడు. చూసారు కదా, ఇలాంటివి చాలా ఉన్నాయి అనమాట. చూసుకుని రండి. చూసారు కదా, దారిలో వెళ్ళే ప్రతి చెట్టుని కదుపుతున్నారనమాట. దాని మీద ఉన్న చినుకులు మన వర్షం వెళ్ళే పడి మనకి రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం దానివల్ల ఎక్కువ తడిసిపోయాం. ఒక హైట్ ఎక్కేసాం, ఒక హైట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా వాచ్ టవర్కి రీచ్ అయిపోయాం అనుకున్నప్పుడు మనం ఇంకొక హైట్ అయితే కనబడింది. చూసారు కదా ఎంత హైట్ ఉందో. లిటరల్లీ ఇందాక ఒక కొండ అయిపోయింది కదా, అదైతే చాలా చిన్న కొండ. బట్ ఇప్పుడు ట్రెక్కింగ్ ఏదైతే చేస్తున్నామో వాచ్ టవర్కి, లిటరల్లీ ఇది చాలా పెద్ద కొండ. అయిపోతుంది అనగా మళ్ళీ వస్తానే ఉంది. ఫుడ్ మన వాళ్ళకైతే మాటలు రావట్లేదు, ఆయాసం వస్తుంది అనమాట బాగా. సో నాకు తెలిసి మనం వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసాం. మ్యాక్సిమం రీచ్ అయిపోయాం, ఇంకొంచెం హైట్ అనమాట. సో మనం పైకైతే వచ్చేసాం. మన వాళ్ళు చూడొచ్చు, మన వాళ్ళ కష్టాలు చూడొచ్చు. వెల్కమ్ టు ఫారెన్. ఫారెన్ వచ్చావురా, వెల్కమ్ టు ఫారెన్. వీఆర్ ఎడ్యుకేటెడ్, కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే, సో వాచ్ టవర్కి అయితే మనం ఎట్టకేలకు రీచ్ అయిపోయాం అనమాట. తడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నేచర్ని చూసుకుంటూ మొత్తానికి మనం వాచ్ టవర్కి అయితే వచ్చేసాం. సో మీకు వీడియో అయితే చూపిస్తాను. లెట్స్ గో. సో గైస్, మొత్తానికి వాచ్ టవర్ అయితే రీచ్ అయ్యాం. సో ఇప్పుడు మనం వాచ్ టవర్ అయితే ఎక్కబోతున్నాం. ఒకసారి మీకు వాచ్ టవర్ అనేది చూపిస్తాను అనమాట. సో చూసారు కదా, ఈ వాచ్ టవర్ ని మనం ఇప్పుడైతే ఎక్కబోతున్నాం. ఎక్కి పైన నుంచి వ్యూ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. ఓకే, ఇంకో మనోడికి 7th సెన్స్ కొట్టేస్తుందంట. 7th సెన్స్ కొట్టేస్తుందంట. ఇక్కడ నుంచి పడిపోతానని భయపడుతూ ఎక్కుతున్నాడు.
సో చూశారు కదా వ్యూ ఎంత బాగుందో. ఐ థింక్ మీకు బాగా కనపడుతుందని అనుకుంటున్నాను. మొత్తం రెయిన్ వల్ల మంచు అయితే కప్పేసింది అనమాట. సో శ్రీకాంత్ గారు ఎప్పుడు ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు చూస్తున్నాడు. ఆనంద్ చూశారు కదా, మా ఎస్ఆర్ నగర్ మోడల్ అనమాట వాడు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్. సో పైనుంచి వ్యూ అయితే క్రేజీగా ఉంది. వర్షం పడటం వల్ల మొత్తం ఫాగ్తో కప్పేసింది అనమాట. హోప్ మీ అందరికీ బాగా కనబడుతుంది అనుకుంటున్నాను. ట్రీస్, ఆ ఫాగ్ మొత్తం చూసారు కదా. మనకి 360 degrees ఎటు చూసినా ఫాగ్, మంచి నేచర్, ఫుల్ ఆఫ్ ట్రీస్తో కవర్ అయ్యి ఉంది. దానిపైన మంచు అనమాట రైనీ సీజన్ వల్ల. చాలా మంది ఉన్నారు ఇక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఈ రైనీ సీజన్ లో ఇక్కడ బాగుంటుందని అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా కుదిరితే ఇటువంటి ప్లేస్ కి మీ ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేయండి, మర్చిపోవద్దు. చూసారు కదా వ్యూ మొత్తం. సో చూసారు కదా, మనకి గాలికి ఆ ఫాగ్ అంతా వెళ్ళిపోవడం కూడా మీరు చూడొచ్చు నీట్ గా. మన ట్రీస్ మీద ఉన్న ఫాగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో వాచ్ టవర్ అయితే చూసాం. ఇప్పుడు వాచ్ టవర్ నుంచి కిందకి వెళ్దాం అనమాట. ఈ రూట్ కూడా వయా మనకి వాటర్ ఫాల్స్ మీద ఉంటుంది. సో ఈ రూట్ చూసారు కదా, మొత్తం రాళ్ళు ఉన్నాయి. ఇది వేరే రూట్ అనమాట. ఇది వేరే రూట్. మనం ఇందాక పైకి ఎక్కింది వేరే రూట్, ఈ రూట్ వేరే రూట్. ఓకే, సో లెట్స్ గో. సో ఇందాక మనం ఒక స్లోప్ అయితే దిగేస్తాం కదా, ఇది సెకండ్ స్లోప్ అనమాట. సో ఈ స్లోప్ మీద నుంచి వెళ్తే మనకి డైరెక్ట్గా పార్కింగ్ స్లాట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. వాచ్ టవర్, వాటర్ ఫాల్స్ అన్నీ చూసేసిన తర్వాత మనం తినడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు ఎవ్వరూ. సో మధ్యలో ఏదో తిన్నాం కానీ ఫుల్గా కడుపు నిండా తినలేదన్నమాట. సో కడుపు నిండా తినడానికి అయితే మంచి రెస్టారెంట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి లైట్గా టిఫిన్ అయితే చేసాం. దారిలో ఇంకా పిచ్చ ఆకలేస్తుంది అనమాట ట్రెక్కింగ్ ఇవన్నీ చేసేసరికి. సో తినడానికి అయితే గార్డెన్ స్పైస్ కిచెన్కి అయితే వచ్చేసాం అనమాట. సో లెట్స్ గో, లోపలికి వెళ్ళి చూద్దాం. బాగా తిరిగేసి తినేసిన తర్వాత మా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను. వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అనమాట. మీ ఫ్రెండ్స్తో ఎక్కడ బాగా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లు చెప్పండి.